వామ్మో! నిన్న తెలిసింది నాకు అసలు. హైవేలో ఇంత ట్రాఫిక్ ఉంటుంది నైట్ టైమ్ అని చెప్పేసి. పాలసముద్రం హైవే అనమాట. సో, ఇక్కడ తెలిసింది. మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళి ఈవినింగ్ తిరిగొచ్చే టైంలో ఇలా హైవే మీద వస్తామనమాట. సో, వచ్చే దారిలో ఈవినింగ్ నుంచి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను. ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో అసలు. జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఆ హైవే మీద వెళ్ళినప్పుడు డే టైమ్‌లో చాలా తక్కువ వెళ్తున్నాయి. అదే నైట్ టైమ్స్ అయితే ఇలాంటి ట్రక్స్, లారీస్ హెవీ లోడెడ్‌వి వెళ్తాయి. ఓకే. నైట్ టైమ్స్. ఈవెన్ కార్స్ ఇవి కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయి నైట్ టైమ్స్. నైట్ టైమ్స్ జర్నీ అంత బావుంటుందా? డేంజరస్ అనిపిచ్చదా? అని నాకొక డౌట్. నాకు ఈవినింగ్ అయింది అంటే జర్నీ అంటే చాలా భయమనమాట. ఏం జరుగుతాదో మబ్బులో అది ఇది అన్నట్టు నాకు చాలా ఉంటాయన్నమాట. బట్ ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది నార్మల్ రోడ్ అయినా, హైవే అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇవి వచ్చేసి పాలసముద్రం హైవేకి ఉన్న కంపెనీస్ అనమాట. మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా మారుతుందనమాట పాలసముద్రం హైవే. సో, హ్యాపీ ఫర్ దట్ డెవలప్‌మెంట్ జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా పాలసముద్రం వచ్చేసిందనమాట దగ్గర. సో, ఇలానే క్రాస్ అయ్యి స్ట్రెయిట్‌గా వెళ్ళాలనమాట. ఇంకా మా ఊరికైతే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో, చూడండి అక్కడ అయితే ఎగ్జాక్ట్‌గా 4 రోడ్స్ కలుస్తాయనమాట. ఎంత ట్రాఫిక్ ఉందో బండ్లు 4 సైడ్స్ నుంచి వస్తుంటాయి, వెళ్తుంటాయి. అబ్బబ్బో! చాలా కష్టమనమాట. చాలా డేంజరస్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రోడ్డయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలా జర్నీ చేస్తూ 7:00 అంతా ఇంటికొచ్చేసామనమాట. ఎందుకో జర్నీ చేసి చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. నాకేనా? మీకు కూడా అలా అనిపిస్తుందా? థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.